హలో అండి, వెల్కమ్ టు మాది చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఆకాశం కథ. చాలా 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 ఏళ్ల క్రితం, వందల వేలు లక్షల కోట్ల ఏళ్ల క్రితం ఆకాశం ఇంకా దగ్గరగా ఉండేది. మనకి ఇంత దూరంగా ఉండేది కాదు. ఆకాశంలో కాపలాదారులు, సూర్యచంద్రులు, వారికి పెద్ద దిక్కు ఒక ముసలి అవ్వ. సూర్యుడు వేకువనే లేచి వేడి వేడి అన్నం అవ్వ వండగానే తినేసి ఆకాశం మీదకు వెళ్ళి పగలంతా కాపలా కాసి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ అవ్వ వండిన వేడి వేడి అన్నం తినేసి పడుకునేవాడు. చంద్రుడు ఇంకా పొద్దు ఉండంగానే చల్ల అన్నం తినేసి రాత్రంతా కాపలా కాసి చీకట్లో తెల్లవారకుండా ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ చల్ల అన్నం తినేసి పడుకునేవాడు. ఒకరోజు పొద్దున్నే సూర్యుడు తన విధి నిర్వర్తించడానికి బయలుదేరాడు. గబగబా చంద్రుడు వచ్చేస్తాడని వెళ్ళిపోయాడు. ఇంకా చంద్రుడు రావాలి భూమి మీదకు. ఈలోగా అవ్వ ఒక పని అయినట్టుంటుంది అని చీపురు తీసుకొని ఇల్లు ఊడవటం మొదలెట్టింది. ఊడుస్తూ ఊడుస్తూ వీపు ఎత్తింది. ఏదో తగులుతున్నట్టు అనిపించింది. చూస్తే ఆకాశం వీపుకు తగులుతుంది. చీపురు తీసుకుని కోపంగా గట్టిగా ఒక్క తోపు తోసింది. బాధలో, ఉక్రోషంలో ఆకాశం దూరంగా, ఇంకా దూరంగా, చాలా దూరంగా జరిగిపోయింది. అంత ఎత్తు నుంచి సూర్యచంద్రులు దిగలేరు కదా, అందుకే ఆకాశంలోనే ఉండిపోయారు. ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.